హైదరాబాద్లో యువత పెడదోవ పడుతోంది. అర్ధరాత్రులు రోడ్డుపై జులాయిగా తిరగడం, బైక్ స్టంట్స్తో జనాన్ని బెదిరించడం, మద్యం దొరకలేదని, సిగరెట్ ఇవ్వలేదని దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 296 వద్ద యువకులు ఘర్షణ పడ్డారు. స్థానికంగా ఉన్న ఓ యువకుడు పాన్ షాప్ నిర్వహిస్తున్న వసీంపై పలువురు యువకులు దాడికి దిగారు. తెల్లవారుజామున 3:30 సిగరెట్ కావాలి అని ఓ అల్లరిమూక దబాయించింది. షాప్ క్లోజ్ చేశామని, సిగరెట్ ఇవ్వలేమని వసీం చెప్పడంతో అల్లరిమూక ఒక్కసారిగా దాడికి దిగింది. సిగరెట్లు ఎందుకు ఇవ్వవంటూ 12 మంది మూకుమ్మడిగా దాడి చేశారు. పిడిగుద్దులు కురిపిస్తూ చేతికి దొరికిన వాటితో విచక్షణరహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో వసీంకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్లో యువత పెడదోవ పడుతోంది. అర్ధరాత్రులు రోడ్డుపై జులాయిగా తిరగడం, బైక్ స్టంట్స్తో జనాన్ని బెదిరించడం, మద్యం దొరకలేదని, సిగరెట్ ఇవ్వలేదని దాడులకు పాల్పడుతోంది. తాజాగా అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 296 వద్ద యువకులు ఘర్షణ పడ్డారు. స్థానికంగా ఉన్న ఓ యువకుడు పాన్ షాప్ నిర్వహిస్తున్న వసీంపై పలువురు యువకులు దాడికి దిగారు. దాడికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ని అడిగి తెలుసుకుందాం ఫోన్ లైన్ ద్వారా. ప్రభాకర్, ఇది ఒక అల్లరిమూక దాడి చేసినట్టుగా తెలుస్తోంది. కేవలం సిగరెట్ ఇవ్వలేదని దాడి చేశారు. అసలు అల్లరిమూక ఎవరు? ఏమైనా డ్రింక్ చేసి ఉన్నారా? రీజన్స్ ఏంటి? శ్వేత, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆకతాయిలు రోజు రోజుకి రోడ్లపైకి వచ్చి అర్ధరాత్రి పూట ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితులు, అటు షాప్ ఓనర్లను కావచ్చు, షాప్ వర్కర్లను కావచ్చు, బెదిరింపులకి పాల్పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. రోజు రోజుకు ఇవి ఎక్కువైతున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. దీని మీద పోలీసులు కూడా యాక్షన్ తీసుకుంటామంటూ కూడా వారు చెప్తా ఉన్నారు. అయితే రీసెంట్గా అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 296 వద్ద కొంతమంది యువకులు ఒక పాన్ షాప్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ సిగరెట్ అడిగారు. సిగరెట్ లేదు అంటూ కూడా పాన్ షాప్ రన్ చేస్తున్నటువంటి వసీం అనే వ్యక్తి వారికి సమాధానం చెప్పడంతో సో వారు సిగరెట్ ఎలాగైనా ఇవ్వాలంటూ కూడా వారితో కొంత వాగ్వాదం దిగినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అయితే ఇది జరిగినంతా కూడా తెల్లవారుజామున 3:30 జరిగింది. అయితే సిగరెట్ ఇప్పుడు షాప్ క్లోజ్ చేసాము, ఇప్పుడు ఇవ్వడం కుదరదు అంటూ కూడా వారికి సమాధానం చెప్పడంతో ఖచ్చితంగా ఇవ్వాల్సిందంటూ కొంత మాట అక్కడ వాగ్వాదం పెరిగినటువంటి పరిస్థితి. సో వెంటనే ఆ ఆకతాయిలు దాదాపు 3 వచ్చినటువంటి పరిస్థితి ఆ షాప్ దగ్గరికి. లేదు అని చెప్పడంతో కొంతమందికి ఫోన్ చేసి దాడికి పాల్పడినట్టు తెలుస్తూ ఉంది. దాదాపు ఈ ఘటనలో 12 మంది ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇది కూడా అక్కడి ప్రాంతం వాసులు అన్నట్టుగా తెలుస్తూ ఉంది. అత్తాపూర్కు సంబంధించినటువంటి ప్రాంతంలో వీరు ఉంటారంటూ కూడా తెలుస్తుంది. అయితే వారిని గల్లా పట్టుకొని ఆ షాప్ నడిపించేటటువంటి వ్యక్తిపై దాడి చేసినట్టు తెలుస్తూ ఉంది. దాదాపు పిడిగుద్దులతోని ముందు పొట్ట భాగంలో గుద్దినటువంటి పరిస్థితి, అదేవిధంగా వెనకాల రాడ్లతో కూడా కొట్టారంటూ కూడా తెలుస్తూ ఉన్నది. సో ఈ ఘటనకు సంబంధించి వెంటనే పోలీసులు కూడా సీరియస్ తీసుకున్నటువంటి పరిస్థితి, యాక్షన్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి, కేసు నమోదు చేయడం జరిగింది. వారిపైన ఖచ్చితంగా కేసు పెట్టి వారికి కఠిన చర్యలు విధిస్తామంటూ కూడా పోలీసుల నుంచి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం వసీం ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. కుటుంబ సభ్యులు వారు దీనికి సంబంధించి కేసు కూడా అత్తాపూర్కు సంబంధించిన పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి వీరిపైన యాక్షన్ తీసుకుంటామంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. ఇట్లాంటి సంఘటనలే రోజు రోజుకి ముఖ్యంగా రాత్రి సమయంలో జరుగుతూ ఉన్నాయి. అర్ధరాత్రి 12 నుంచి 3 గంటల 4 గంటల ప్రాంతంలో ఆకతాయిలు రోడ్ల మీదకి ఎక్కువగా వచ్చి ఇట్లాంటి చిన్న చిన్న షాప్ నడిపించేటటువంటి వారిపైన దాడులకు పాల్పడుతూ ఉన్నారు. రీసెంట్గా కూడా మనం ఎల్బీ నగర్లో కూడా చూసాము. వాటర్ బాటిల్ ఇవ్వలేదంటూ కూడా అక్కడ కూడా ఆ షాప్ ఓనర్ పైన కూడా దాడికి పాల్పడినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇట్లా హైదరాబాద్ ప్రాంతాల్లో చుట్టుపక్కల కూడా చాలా వరకు రాత్రి అయిందంటే అదేవిధంగా బైక్ స్టాండ్లు చేస్తూ ఉన్నారు. ప్రజలను అక్కడక్కడ ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితులు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇవి రోజు రోజుకి ఎక్కువైపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు పోలీసులు కూడా వీరిపైన హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నా కూడా వీరు ఎక్కడ కూడా భయపడకుండా
కాకుండా రోజు రోజుకి ఈ ఆకతాయిలు ఎక్కువైపోతున్న పరిస్థితి. అయితే ప్రజల నుంచి కూడా ఒక డిమాండ్ వినిపిస్తూ ఉంది, ఇట్లాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే సామాన్య ప్రజలు కూడా బయటికి రాలేని పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. చాలా వరకు వీళ్ళ వల్ల కూడా రోడ్ యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి, అదేవిధంగా చోరీలు జరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. వీరికి ఖచ్చితంగా కఠిన చర్యలు విధించాలంటూ కూడా ఇక్కడ ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. శ్వేత, ప్రభాకర్, అయితే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రతిరోజు అంటే సిటీలో మనం చూసుకుంటే మిడ్ నైట్లో పోలీస్ పికెటింగ్ ఉంటుంది, ఎక్కడైనా సరే పోలీసులు రోమ్ అవుతూ ఉంటారు. సో అలాంటి సిచ్యువేషన్ ఏం అక్కడ కనిపించలేదా? ఈ దాడి జరిగిన తర్వాత అక్కడికి పోలీసులు వచ్చారా? ఏం జరిగింది? అంటే వాస్తవానికి నైట్ రైడ్స్ కూడా ఉంటాయి. పోలీసులు వారి వాహనాల్లో కూడా ఏదైతే గొడవలు జరిగే ప్రాంతాల్లో కూడా ఎక్కువ కూడా నైట్ రైడ్స్ తిరుగుతూ ఉంటారు. కానీ ఆ ప్రాంతంలో అప్పుడు పోలీసులు కూడా ఎవరు కూడా లేరు ఆ ప్రాంతాల్లో కూడా. సో అక్కడ ఎవరు లేని సమయంలో వీరు కొంత మద్యం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. సో ఇదంతా ఘర్షణ జరిగిన తర్వాత అక్కడ వేరే వ్యక్తులు కొంతమంది పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. అక్కడ ఇద్దరు కానిస్టేబుల్ రావడం జరిగింది. దీని మీద యాక్షన్ తీసుకుంటామంటూ కూడా మొత్తం దర్యాప్తు కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. వాస్తవానికి పోలీస్ రైడ్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ ప్రాంతంలో కూడా చాలా వరకు రాత్రి సమయంలో ఎవరైతే ఆకతాయిలు ఇలాంటి చేష్టలకు పాల్పడతారో వారిపైన కూడా కేసులు నమోదు చేస్తామంటూ కూడా కొంతమందిని రీసెంట్గా అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితులు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఓవర్ నైట్ హెవీ స్పీడ్లు బైకులు నడపడం కావచ్చు, అదేవిధంగా రోడ్ల మీద స్టంట్లు చేయడం కావచ్చు, వారందరిపైన కూడా ఎవరైతే పోలీసులు వెళ్తున్న దాంట్లో కూడా రీసెంట్గా మనం చూసాం క్లియర్గా రోడ్డు మీద స్టంట్లు చేసుకుంటూ వెళ్తున్నటువంటి యువకుడు పోలీసుల ముందే చేసినటువంటి అది కూడా మనం సోషల్ మీడియాలో చూసాము. సో ఆ పోలీసులు వారిని చేసి కూడా వారిని పట్టుకొని వారి మీద కేసు ఫైల్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఇక్కడ ఆకతాయిలు ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా కొంత అదుపులో ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ వారందరూ కూడా మధ్యరాత్రి అవడంతో కొంత మద్యం సేవించడంతో సో ఇది వారి రోజు రోజుకి ఎక్కువ చేసుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఖచ్చితంగా దీన్ని అదుపు చేస్తామంటూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా క్లియర్గా వినిపిస్తూ ఉంది. శ్వేత, రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ.